ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలా లలలా లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే పేపర్ అన్ని శవాల గోలే. రేయ్ ఆడి చూడు ఆడి ఆడేది అవుతుంది. అర్థంగా ఎరా పెంటిగా ఏయ్ సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకెవరు రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీస్తే నాకు తప్పిస్తుంది. ఎవరైనా అడిగే ఎవర్రా? మా అత్త అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సర్లే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామిడి అడిగి వచ్చేస్తాను. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. ఈడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సర్లే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సర్లే వెళ్ళి సాగండి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారం లేక గడుస్తుంటే ఇవా తీసుకా ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది. ఈ జాతర సందర్భంగా మనూర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. వెనకెళ్ళరా. కాలం చేయటా అక్కడ చూడు. వారు తిక్కలోడా వాడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తారు. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత వెనకాల తోకకుండా తిరిగావు, ఇప్పుడు సడన్ గా నాయకు భయ ఏంటి? అన్నకి విషయం తెలిస్తే? రై ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే రా మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా ఫాలో మీ. ఏంట్రా అందరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? అందరినీ వెయిట్ చేయమన్నారు. వాళ్ళ మనసు చివరిని పిలిస్తే వాళ్ళు 1 by 1 వెళ్ళాలంట. ఓహో 1 by 1 పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అనమాట. ఏమో అన్న, లోపల కొడతారేమో అని దడగా ఉంది. నీకే కాదు అన్నకే అలాగే ఉంది. నర్మై, బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. నమస్తే నాయక్ బాయ్. నమస్తే నాయక్. గంటలో రమ్మన్నారు, అరగంటలో వచ్చా. శుక్లాబాయ్ పిలవగానే వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మీతో ఫోటో తీసుకుంటా. ఫోటోనా? ఎస్, నాయక్ బాయ్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. పబ్లిక్ లో క్రేజును పడుకుంటా. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. సింగిల్ మర్డర్ చేశావు, స్టేట్ ఫేమస్ అయిపోయావు, స్టార్ అయిపోయావు. హాయ్ ఒక్కసారి ఊమను నీ పేరు వాడుకొని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. చేయమంటావా? పర్మిషన్ ఇస్తావా? ఆర్ యు రెడీ బాయ్? 100 కోట్ల అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకి రాదు. వాళ్ళకెందుకు వస్తాయి? వాళ్ళేమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. రౌడీజంలో అంత డబ్బా? చిచి, ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా. నువ్వు ఎస్ అను, ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఈ పాతింటిని ప్యాలెస్ చేస్తా. హాఫ్ డేలో అంబానీని దాడించేస్తా. నువ్వు ఎస్ అను, పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదనలేకపోతున్నా. పర్సంటేజ్ కూడా ఓకే. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. రౌడీజానికి అగ్రిమెంటా? హెడ్స్ ఆఫ్ నాయక్ భాయ్. రాజా, అగ్రిమెంట్ కి ఏ రూమ్ లోకి వెళ్ళాలి?
లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి వెళ్ళమన్నారు. రైట్కి వెళ్దాం పద. శుక్లాబాయ్ నాయక్ బాయ్ పార్ట్నర్. రే పోలీసులు, లాయర్లు, జడ్జి, రిజిస్ట్రారు, అరే రే రే రౌడీలందరినీ ఇంత లీగల్ గా పార్ట్నర్స్ చేస్తున్నాడా? ఎంత క్లారిటీ ఉంది. అంతేనా? ఎడ్యుకేటెడ్ అన్నా మళ్ళా పోరంబో కాదు కదా. బాబు సంతకం ఎక్కడ పెట్టాలి? సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్ కమాన్ పెన్ని. కంగ్రాట్స్ అన్నా, ఈ రోజు నుంచి నాయక్ బాయ్ పార్ట్నర్ అయిపోయావు. రేయ్ శుక్లాబాయికి శుక్రుడు పీక్ లో ఉన్నాడా? చాక్లెట్ తీసుకోండి సార్. చాక్లెట్ ఎందుకమ్మా, దేశానికి ఏదో మేము పెద్ద సేవ చేసినట్టుగా. మీరు అంతకంటే గొప్ప పని చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను నా ఆస్తి రాసేవటం ఏంట్రా? ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. ఇక నుంచి ఈ ప్రాపర్టీ మీద మీకు లీగల్ గా ఏ హక్కులు లేవు. ఒరే నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బెకారుడు చేసి పొమ్మంటారేంట్రా? రేయ్ రేయ్ శుక్లాబాయ్, ఈ శుక్లాబాయ్తో పెట్టుకుంటారా? సెకండ్ కో శాల్తీ తీస్తా. రేయ్ బయట 100 మంది రౌడీలు ఉన్నారు, విదిలేస్తే వస్తారు. ఏంటి శుక్లాబాయ్ అరుస్తున్నావు? అరుస్తున్నానా? 500 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా? పక్క రూమ్కి వెళ్తే వస్తుంది. ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు, ఆ రూమ్ లో బిస్కెట్ ఇస్తారా? బాగా ఎమోషనల్ గా ఉన్నాడు, తొందరగా తీసుకెళ్ళండి. పక్క రూమ్కి వచ్చాం. అయితే ఏంటంట? అరే దున్నపోతులాగా ఉన్నారు. అన్యాయం మొత్తం ఆ రూమ్ లో జరుగుతుంటే ఈ రూమ్ లో ఏం చేస్తున్నారా? మీరు నాలుగు ఆస్తులు పోగొట్టుకున్నాలే కదా. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది. కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా, ప్రాణాలు తప్ప. మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా? అన్నా వీళ్ళు మళ్ళా పోగొట్టుకున్న వాళ్ళు లేరన్నా, మళ్ళీ ఎరక్కొట్టే వాళ్ళే ఉన్నారు. అరే వెంటనే విదిలేరా. మీరు వేసిన వాళ్ళకి వినిపించదు. ఇక్కడ సౌండ్ అరేంజ్మెంట్స్ అలా చేయబడ్డాయి. రై ఇంత ఆస్తి మొత్తం పోవాలంటే కల్లో కూడా ఒక రాత్రంతా పడుతుంది. ఇదేంట్రా చిన్న సంతకంతో పోయింది? అవునన్నా అంతమ్మా అయిగా ఉంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంట్రా? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా. తీసేరా, తీసేయి. తాను చూస్తుంటే నాకు పోయిన ఆస్తి మొత్తం గుర్తొస్తుందిరా. అమ్మా ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? కూర్చోమన్నారు, కూర్చున్నాం. లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టట్లేదు కదా? ఎందుకు కొడతారా? ఏం తప్పు చేశామని కొడతారు? ఇంతకీ ఏం మాట్లాడావు, ఎంతకు మాట్లాడావు? మనమేమీ మాట్లాడక్కర్లేదురా. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా, అంతే. వెరీ సింపుల్. పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ మాట్లాడినా పర్లేగా. నీ పర్సనాలిటీకి ఎంతైనా మాట్లాడుకోవచ్చురా, కాకపోతే సంతకం పెట్టాలరా. రే అన్నా పెన్ను లేదన్నా. పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపల ఉంటాయి. నువ్వు వెళ్ళు. నమస్తే నాయక్ బాయ్. రండి రాజ్పుత్ బాయ్. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోర్ట్ స్టాంపుల వరకు అంతా పైరసీయే. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. ఏయ్ నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తాను రా? బాగానే సంపాదించా నాయక్ బాయ్. అందుకే ఫోన్ చేయించా. అన్నా తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించేయండి అన్న. లోపల ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్. చాక్లెట్ తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం మాడుతున్నావు? మదర్ తెరిసా ట్రస్ట్ నేను రాసి ఇవ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఎక్కడి దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతామంటే చెప్పమే. ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ అయిపోయానుగా. ఓహో వెనకొస్తున్నారుగా, వాళ్ళకి ఇవ్వు మిస్డ్ కాల్స్. ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ గున్నా, నువ్వు సైలెంట్ గుండు. సరే ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా.
ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్, లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకో పో. వెళ్ళా. ఒరే రాజపుత్తు, వాడు బక్కవుడైనా బలవంతుడేరా, బాగా నడుస్తున్నాడు. వాళ్ళు కూడా బాడీ తగ్గట్టే కొడుతున్నారన్నా. పాపం ఆ లెక్క నిన్ను బాగా కుమ్మేసి ఉంటారా? అమ్మా, లోపల చాక్లెట్ వరకు చెప్పారు, సౌండ్ సిస్టమ్ గురించి చెప్పలేదేటండి. చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? వెల్కమ్ రాజా. ఏందన్నా ఇల్లేప్పుడు ఉసారుగా వెళ్ళారు? బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాం, థ్రెడ్ మిల్ పై నడిపిస్తారు. నీరసం రాదా? ఇది అంతే. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ ఇస్తారు, వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, అంతే. వెళ్ళి తెచ్చుకోపో. నాకేదో డౌట్గా ఉంది, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సెల్స్ ఇచ్చి కూడా ఆపేస్తాను. అన్నా, ఆడు మిస్ అయిపోతున్నాడు. అమ్మయ్య, దొరికాడు. వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. ఏయ్, అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా మిగిలేరా? ఇంకెవరుంటారన్నా? అందరూ తుఫాన్లో సెట్లో కూలిపోయారు. బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? ఇక్కడ ఎవరికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. ఇంటికి పంపించండి, వెళ్ళిపోతాం. మీరు వస్తారా? బాయ్ని రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం. సలపరం అయ్యా. అయ్యా అమ్మా. రేయ్, దందాలు చందాలు స్కామ్లు స్కీమ్లు చేసే మీరెవ్వరూ ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అద్దెల్లు ఖాళీ చేయాలని 6 నెలలు టైం ఇస్తారు. నువ్వు మరి అరగంట అంటే ఎట్టా? నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చంపేస్తా. పూర్ణా, అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చి 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 చి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా, మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయా? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసారు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. ఏడిపోయాడు పాకినాడు. అంటే లవ్ చేసుకుంటుంటే నాకు కూడా లవ్ గిట్టొస్తుంది. మాకు తెలియకుండా ఎప్పుడు చేసేవారు అంత లవ్? ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా? సింహమణి స్టైల్లో ఫోన్లు చేయించి కలుపుతాం. ఇంతకుముందు 2 పిల్లలు, 1 మొగుడు, 3 పరకలతో పోయించాడు మామ. కాపారా మామ. ఏట్లో కూడా సడన్ గా మాయమైపోయింది. ఇప్పుడు కనిపించింది. 8th క్లాస్ లవ్, దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొంద? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామ? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. అన్న డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్న. అరే అన్న, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుండ్ర, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమన్నా. సావుకు వచ్చింది మొత్తం. అమ్మా అమ్మా. ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా, సెంటర్లో తగిలిందా కనుక్కోండిరా. డాక్టర్ టైపులో నా వెళ్ళిపోతాడు. నా సావుకు వచ్చింది. రే, డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు.
అది లేటెస్ట్ న్యూస్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడో ఇరుక్కుందంట. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేస్తాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మా అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు బాధపడి వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. నా మాట వినువే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సౌరం జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళి కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్లిప్పరా. రారా, నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టిప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు. ఏంటే నా అదుపు మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదులు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడెక్కి కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు, హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా. నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది? మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవతాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా సౌమ్య. రే అవజాబా వీలుకున్నారేంట్రా? ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి
దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట, బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు ఎలా యాక్ట్ చేస్తారో, సారీ చేస్తారో. అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా? పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి, మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హేట్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వ. శ్రీరామ్, నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే. ఐమ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే, నేను వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యు టు. హలో. యా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి. మేడం, నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి, కలుద్దాం. ఆగండి, ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పెళ్ళ అదలా గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్ని వయసు 16 ఏళ్ళ వయసు. నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఒకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా, సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకో మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లర్ట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచో కదా పెద్ద బ్యాట్. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పడుకోబెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజయ్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాత్యలక్క నువ్వే కావాలే, నువ్వు రాత్యలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారా ఎలా అయిపోయాడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? కదా, మరి వెళ్ళిపోండి. మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. అమ్మయ్యా, బాయ్ బాయ్ బాయ్. అమ్మని బతికిపోయారా? అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? నేను కొడుతుంటాను, అరుస్తుంటాను. తప్పుకోనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పుని ఇక్కడ ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏంటి పెద్ద నాన్న రా తాగేస్తున్నావు? రక్తం తాగాలనుంతరా, ఏం చేసేదా? సార్, మీకు విషయం చెప్పనా? ఏది చూడకుండా వీడి చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే ఫీల్ అవ్వ. మాకు ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం. మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. తన్నవేందన్నా? జల్జారవా, నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ ఓడికిచ్చి చేస్తే ఏమైంది? తెలిసి ముసలోడి కట్టిస్తావునా? లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దన్నా, ఏంటి పెద్దన్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాం. చెర్రీ అనుకుని సిద్ధుకు ముద్దు పెట్టా. ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏందే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? అక్క అక్క, ఇదేం చేసిందో
ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీశాను. చెర్రీ ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ పోయా బెడ్రూమ్ కు పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. అన్నా అందరికి గాంధీ తాత లేక నువ్వు కూడా అందరికి పెద్దనా అయిపోయినావా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఒరే జిలేబా, సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎవరు లవర్ ఎవరు చూపించు. ప్రేమించిన వాళ్ళు వాళ్ళకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది సార్? ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకొక్కడికే. తీసుకెళ్ళు. సరే సార్, పదండమ్మా. పిచ్చి జిలేబీ 6 నెలలు ఫాలో చేసి పట్టుకున్న మమ్మల్ని హాఫ్ మినిట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. ఈ ఆఫ్సారీ అమ్మాయిలంతా టార్గెట్ పూర్తయ్యేదాకా అందరికీ ఇద్దరు నాయకులే.